ఈ దేశ ఆర్థిక పరిస్థితి బట్ ఆ రోజు దేశ పరిస్థితి చూసి అధ్యక్ష మనకు 2 వారాలకు సరిపోయేటువంటి దిగుమతులు మారక నిల్వలు మాత్రమే ఉన్నటువంటి సందర్భం ఫైనాన్షియల్గా ఏ దేశం కూడా మనకు సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో మరి మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకురావడం వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోనే వారు అనేకమైనటువంటి అంటే ఈరోజు మనకు లిబరలైజేషన్ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ అనేటువంటి 3 సూత్రాలని ఈ దేశ ఆర్థిక పరిస్థితి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలలో ఈరోజు ఐటీ రంగంలో కానివ్వండి లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల పట్ల కానివ్వండి అదేవిధంగా యువతరానికి ఉద్యోగాల విషయంలో కానివ్వండి చాలా కీలకమైనటువంటి అంశాలు వారు ఆ రోజుల్లో నిర్ణయం తీసుకోవడం అయితే దీంట్లో పివి నరసింహారావు గారిది మన్మోహన్ సింగ్ గారిది ఇద్దరిది విడదీయరాని బంధం అధ్యక్ష ఈరోజు మనము మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడినప్పటికీ వారిని వెన్నుతట్టి నడిపించినటువంటి పివి నరసింహారావు గారిని కూడా మరవలేనటువంటిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారు మన మధ్య లేకపోవడం వారు మరణించడం బాధాకరమైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి మరి తీర్మానంలో వారికి భారతరత్న ఇవ్వాలని ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో రిఫార్మ్స్ తీసుకురావడం మూలాన ఈరోజు దేశ స్థితిగతులు మారడమే కాకుండా ప్రపంచ దేశాల్లో ముందు కూడా మనం బలంగా నిలబడడానికి కారణమైనటువంటి వ్యక్తికి మరి భారతరత్న ఇవ్వడం అనేది అత్యంత అవసరమైనటువంటి సందర్భం అధ్యక్ష అదేవిధంగా వారి యొక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మరి వారి యొక్క స్టాచ్యూ ఏర్పాటు చేస్తామనడం మేము సంపూర్ణంగా మా పార్టీ పక్షాన మేము సపోర్ట్ చేస్తూ అదేవిధంగా కేటీఆర్ గారు చెప్పిన విధంగా పివి నరసింహారావు గారిని మరి వారు కూడా ఈ దేశానికి మరి ఘనమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తిగా మరి వారి యొక్క మెమోరియల్ ఢిల్లీలో ఏర్పాటు చేయడంలో ఆ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టవలసిందిగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ తప్పకుండా మరి అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్యలో లేకపోవడం అనేది ఈ దేశ ప్రజలే కాకుండా ప్రపంచ ప్రజలు కూడా బాధపడుతున్నటువంటి సందర్భం అధ్యక్ష రాజకీయాలలో అనేకమైనటువంటి హోదాలు ఉన్నప్పటికీ అత్యంత బలమైనటువంటి హోదానే ప్రధానమంత్రి పదవి అధ్యక్ష బట్ ఈ దేశంలో ఎంత సింపుల్గా ఉండేటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు మనం చూసినాం అధ్యక్ష వారు మాజీ అయిన తర్వాత కూడా అంతే సింపుల్గా ఉండడం పివి గారిని చూసినప్పుడు కూడా మనకు అదే విధమైనటువంటి అభిప్రాయం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అధ్యక్ష ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారి సంతాప సభ తీర్మానం కానీ అదేవిధంగా వారికి భారతరత్న ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనను బలపరుస్తూ వారు తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ గారి సేవల్ని దేశం మొత్తంలో ఉన్న 29 రాష్ట్రాల్లో మనం చర్చించుకోవడం కానీ వారి పట్ల ఒక సహృద్భావమైనటువంటి ప్రేమ ఆప్యాయతతోటి మరి వారికి నివాళులర్పిస్తూ వారికి భారతరత్న ఇస్తూ హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విగ్రహం ఏర్పాటుతో పాటు ఒక స్మారక కార్యక్రమాన్ని కూడా నిర్వహించే విధంగా తీసుకుంటూనే ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించే కార్యక్రమం తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తూ ఈ సభలో మాట్లాడిన మిగతా సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ గారు వారితో 5 సంవత్సరాలు 15వ లోక్సభలో నేను నాతో పాటు ఈ సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులు వివేక్ గారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా పనిచేసే అవకాశం కలిగింది అధ్యక్ష అది మా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే మేము ఆ రోజు యువకులంగా 2009లో 15వ లోక్సభలో అడుగుపెట్టినప్పుడు వారికి అప్పటికే మొదటి యూపీఏ 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి అప్పటికే ప్రభుత్వంలో
తెలంగాణ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 42 ఎంపీలలో 33 మంది ఎంపీలను ఇవ్వడంతో దానికి ఆ సందర్భంలో జరిగిన అనేక కార్యక్రమాల లోపల పాల్పంచుకునేటువంటి అవకాశం దొరికింది అధ్యక్ష. అందరూ అంటారు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడరని, కానీ వారు చేసిన అంశాల గురించి ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా వారి యొక్క కార్యక్రమాలు ఉండే అధ్యక్ష. వారు పంజాబ్లో ఆనాడు ఉమ్మడి భారతదేశం అవిభాజ్య భారతదేశం లోపల పంజాబ్లో పుట్టి 1932 సెప్టెంబర్ 26 నాడు జన్మించిన తర్వాత మరి పంజాబ్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందడం కావచ్చు, లేదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డిఫిల్ పొందడం కావచ్చు, వారు అదేవిధంగా అనేక రచనలు చేయడం కూడా చేసి విభజన సందర్భంగా ఉర్దూ మాధ్యమం ద్వారా తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి మరి ఎకనామిక్స్లో BA పూర్తి చేసి 54లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి అనేక సందర్భాల లోపల ఆర్థిక పరంగా మరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి కావచ్చు, లేకపోతే వారికి పెళ్లి అయి 1958లో శ్రీమతి గురుచరణ్ కౌర్ గారిని పెళ్లి చేసుకొని వారి 3 కుమార్తెలుగా వారికి సంబంధించినటువంటి ప్రత్యేక వ్యక్తిగత జీవితాన్ని కూడా అనేక సందర్భాల లోపల ఈ దేశ ఆర్థిక సంస్కరణల సందర్భంగా ఎక్కువ దీనికే సమయం ఇచ్చినటువంటి పరిస్థితి సార్. 1963-65 పంజాబ్ విశ్వవిద్యాలయం ఆర్థిక వ్యవస్థలో ప్రొఫెసర్గా పనిచేసి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ సభలో వారి గురించి వారు ఏ విధంగా పైకి వచ్చినారని చెప్పుకోవడానికి వారి విద్యాభ్యాసం కావచ్చు, దాని తదుపరి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా 82 నుంచి 85లో పనిచేసినటువంటి సందర్భం కావచ్చు, RBI యాక్ట్లో కొత్త చాప్టర్ ప్రవేశపెట్టినటువంటి విషయం కావచ్చు అధ్యక్ష. అదేవిధంగా బ్యాంకర్ల అనేక సంస్కరణలు చేసినటువంటి వ్యక్తిగా RBI గవర్నర్గా పనిచేసే అనుభవం తర్వాత మరి మా జిల్లాకు సంబంధించి తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి PV నరసింహారావు గారి హయాం లోపల మరి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి విషయం కావచ్చు, ఆ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారి సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం అధ్యక్ష. వారి హయాంలో ముఖ్యంగా 2004 నుంచి 2009తో పాటుగా 2009 నుంచి 14 దాకా ఆహార భద్రత చట్టం తీసుకొచ్చినాడు. దానికి భూసేకరణ చట్టంతో పాటుగా స్ట్రీట్ వెండర్స్కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా OBC పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిన అధ్యక్ష. ఇందులో OBC పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా, ఆహార భద్రతకు సంబంధించిన సభ్యుడిగా అనేక రకాలుగా వారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. ఆ సందర్భంలో దేశం మొత్తం మోడల్ స్కూల్స్ వ్యవస్థను ఏర్పాటు చేసిన అధ్యక్ష. మన రాష్ట్రంలో ఆ రోజు 1142 మండలాలు ఉంటే 340 మోడల్ స్కూల్స్ వచ్చినాయి. ఒక్కొక్కటి 4 కోట్ల రూపాయలతోటి. నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 31 మండలాలు ఉంటే 29 మోడల్ స్కూల్స్ తెచ్చుకోగలిగినాం ఆ రోజు. ఆ విధంగా మోడల్ స్కూల్స్ వ్యవస్థను వారికి అంతకుముందు PV నరసింహారావు చెప్పినటువంటి నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు ఏ విధంగానైతే తీసుకొచ్చినారో మరి మన్మోహన్ సింగ్ గారి హయాం లోపల మోడల్ స్కూల్స్ వచ్చి అవి జూనియర్ కాలేజ్ దాకా వచ్చి ఈరోజు విద్యకు సంబంధించి ప్రతి మండల కేంద్రంలో ఒక విద్యను అందించేటువంటి విధంగా ఎదిగినాయి అధ్యక్ష. ఇక ఆర్థిక మంత్రిగా వారు తీసుకున్నటువంటి అనేక అంశాలు తీసుకుంటే 5 సంవత్సరాలు 91 నుంచి 96 దాకా మైనార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి మరి PV నరసింహారావు గారి యొక్క సంస్కరణలు ఆర్థికంగా ఏ విధంగా ఉండే, భారతదేశం ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితి దాకా తీసుకొచ్చినారు అనేటువంటి మాట ఇప్పుడున్నటువంటి సభలో ఉన్నటువంటి వక్తలందరూ కూడా మాట్లాడినారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మరి మనం వాస్తవంగా మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రావాలని PV నరసింహారావు గారు పంపితే వారంతా సీరియస్గా తీసుకోకపోతే మరి మన్మోహన్ సింగ్ గారిని PV నరసింహారావు గారు ఆదేశించి మంచి బట్టలు వేసుకొని మీరు ఆయనకి రావాలని చెప్తే అప్పుడు వారు ఆ ప్రధానమంత్రిగా ఆదేశాన్ని తీసుకొని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయాలకు సంబంధం లేకున్నప్పటికీ కూడా ఒక నిపుణుడిగా, ఆర్థిక నిపుణుడిగా ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మనకు ఆర్థిక మంత్రిగా, దాని తదుపరి ప్రధానమంత్రిగా అయినటువంటి సందర్భం లోపల మరి ఈరోజు మనం అందరం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భం లోపల ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా SPG అయితే ఒక గ్లోబలైజేషన్ తీసుకొచ్చినటువంటి పద్ధతి ఉందో దాని ద్వారా ఈ దేశం ఇంత పెద్ద ఎత్తున మనం విస్తరించుకోగలుగుతా ఉన్నాం. ఆర్థికంగా మనం ముందుకు పోతున్నటువంటి సందర్భం లోపల మరి ఇవన్నీ మననం చేసుకుంటున్నాం అనే మాట మనం చేస్తూ, వారు అన్నిటికంటే ఎక్కువ ఉపాధి హామీ చట్టం, దాంతో పాటుగా ప్రభుత్వం నిర్ణయాలకు సంబంధించి ఎవరైనా పారదర్శకంగా ఆ నిర్ణయం మీద సమాచారం తెలుసుకునేటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇది ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రపంచంలో ఎవరు కూడా ధైర్యం చేయని విధంగా, దాని తర్వాత సరే రాజకీయాల సంబంధం లేదు, రాజకీయాలు దానికి ఏ విధంగా నీరుగార్చులు అనేటువంటి చర్చ ఇప్పుడు అవసరం లేదు, కానీ RTI యాక్ట్ తీసుకొచ్చి పారదర్శకతకు సంబంధించి ఒక పెద్ద గొప్ప పేరు తీసుకొచ్చుకున్న వ్యక్తి. ఆ విధంగా మరి RTI యాక్ట్ని తీసుకొచ్చడం, అదేవిధంగా భూసేకరణకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఫుడ్ ఫర్ యాక్ట్, ఆహార భద్రత కావచ్చు,
లేదా జాతీయ ఈ యొక్క 72,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఆ రోజు 12,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కే మాఫీ అయిన సంగతి కావచ్చు. ఆ విధంగా 1894లో అప్పటి చట్టాలను మార్చి 2013లో భూసేకరణ చట్టం కావచ్చు. ఈ విధంగా చారిత్రాత్మకంగా అనేకమైనటువంటి చట్టాలు తీసుకోవడంతో పాటుగా ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి రాజధాని హైదరాబాద్ సంబంధించినటువంటితో సహా తెలంగాణ ఇవ్వడానికి వారు ఏ విధంగా సమయస్ఫూర్తి చూపెట్టి హైదరాబాద్తో సహా తెలంగాణ ఇవ్వడానికి వారు చూపెట్టినటువంటి కావచ్చు. ఆ రోజు మనకు సంబంధించిన మెట్రో రైలు కావచ్చు, లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆనాడు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి మరి ప్రపంచ బ్యాంక్ నిధులతోటి ఇవ్వడం కావచ్చు. ఈ విధంగా ఒక్కొక్క ప్రతి హైదరాబాద్ నగరానికి సంబంధించిన అభివృద్ధి విషయం లోపల కూడా తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల వారు ఒక్కొక్క గొప్ప విషయం అనేది మాట ఈ సందర్భంగా మార్పు చేస్తూ మరి వ్యూహాత్మక దృక్పథం రాజకీయ ధైర్యం లేకుండా భారతదేశ అపూర్వ సహకారం సాధ్యమయ్యేది కాదు అని మన్మోహన్ సింగ్ గారు లేకుంటే సాధ్యమయ్యేది కాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారు అన్నారు. అదేవిధంగా భారత తన ప్రముఖ కుమారులు ఒకరిని కోల్పోయిందని ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్నాయ్ గారు కూడా తెలిపారు. ఈ విధంగా ప్రపంచం మొత్తంగా వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసినటువంటి సంతాపం. 33 ఏళ్ళు రాజ్యసభ సభ్యుడిగా వివిధ సందర్భాల్లో భారతదేశానికి సంబంధించిన రాజకీయ జీవితాల్లో సేవ చేసినప్పుడు మొన్న కూడా 90 సంవత్సరాల వయసులో కూడా వీల్ చైర్లో వచ్చి కూడా రాజ్యసభలో ఒక సందర్భం అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఓటేసినటువంటి వ్యక్తి వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు, ఎందుకంటే 5 సంవత్సరాలు అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అది ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే సభ కావచ్చు, లేదా ఇంకొక సభ కావచ్చు, అనేక సందర్భాల్లో తెలంగాణ కావాలని ఆనాడు పార్లమెంట్ సభ్యులందరం మరి మాట్లాడే సందర్భం, ఉద్యమించే సందర్భం లోపల అనేక సందర్భాల్లో ప్రధానమంత్రిగా వారు మమ్మల్ని పిలిచి అనేక కోర్ కమిటీ అప్పుడు ఉండేటువంటి ఒక 4 సభ్యుల మరి ముఖ్య నాయకులకు సంబంధించి అనేక సందర్భాల్లో తెలంగాణ ఏర్పాటు పట్ల వారు ఒక సానుకూలమైన వైఖరి అవలంబించేవారు. ఆ విధంగా 5 సంవత్సరాలు మేము వారితో కలిసి వారి దగ్గర ఎందుకంటే యువకులుగా రాజకీయాల్లో ప్రజాస్వామ్య విలువల్ని, ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలి అనేటువంటి మాటలను నేర్చుకోవడం కాకుండా ప్రజా సమస్యలను ఏ విధంగా మాట్లాడాలి, ప్రజా సమస్యలకు ఏ విధంగా ఇది అత్యున్నతమైనటువంటి పార్లమెంటు వేదికను ఏ విధంగా వినియోగించుకోవాలనేటువంటి మార్గదర్శకత్వం చేసినటువంటి వ్యక్తి అనే మాట సందర్భంగా మనం చేస్తాం. అధ్యక్ష వారు ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆ యొక్క గ్రామం వంగరకు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఆలోచనతో కూడా అనేక సందర్భాల్లో సహకారం ఉండేటువంటి వారు ఆశీర్వచనంతో జిల్లాలో కరీంనగర్తో పాటుగా సిరిసిల్లలో 2 కేంద్రీయ విద్యాలయాలు తెచ్చుకోగలిగాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు మరి ప్రత్యేకించి నియోజకవర్గమే కాదు తెలంగాణ అభివృద్ధికి కూడా ఆ రోజు పార్లమెంట్ ఎంపీల కన్వీనర్గా ఉండి అందరం కూడా కలిసి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చేవారు. సరే జైపాల్ రెడ్డి గారు లేరు మధ్యలో, జైపాల్ రెడ్డి గారు కానీ ఆనాడు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కానీ సహచర పార్లమెంటు సభ్యులు కానీ అందరూ కూడా మరి మన్మోహన్ సింగ్ గారితో తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేక సందర్భాల్లో చర్చ చేసినారు. అధ్యక్ష ఏది ఏమైనా దయచేసి ఇలా ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడకపోతే బాధ కలిగించింది. రాజకీయాలకు సంబంధం అంటే ఇలా ఒక మాట వాళ్ళకు జవాబు చెప్పేటువంటి ఒక చిన్న వర్గం మాత్రమే సంస్కారం లేక నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయని వాళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఇలా మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంటే తప్పనిపిస్తుంది సార్. మన్మోహన్ సింగ్ గారు ఇంకే సందర్భమైనా కూడా దయచేసి మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి సంతాప తీర్మానం పెట్టుకొని వారిని గౌరవిస్తూ ఈ సభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారికి పాత్రను, వారి యొక్క చొరవ, వారు ఆ రోజు రాజ్యసభలో బిల్ పాస్ కాకుండా ఉంటుంటే వెంకయ్య నాయుడు గారిని అదేవిధంగా అద్వానీ గారిని బ్రేక్ఫాస్ట్కి పిలిచి ఈ తెలంగాణ బిల్లు ఏర్పాటు ఆవశ్యకత ఉన్నది, రాజ్యాంగ సవరణలు చేస్తే తిరిగి పార్లమెంటుకు పంపాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుందని చర్చల ద్వారా పోయి పార్లమెంటులో ఒక ప్రకటన చేసి తెలంగాణ ఏర్పాటు కొరకు ఒక బాధ్యత నిర్వహించినటువంటి వ్యక్తి సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి వ్యక్తికి సంబంధించిన రాజకీయాలు ఎన్నెన్నో ఉండొచ్చు. దీని తదుపరి మళ్ళీ అనేక రకాలుగా రాజకీయ ఫోరాలలో మాట్లాడుకుంటాం కావచ్చు. కానీ ఇవాళ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఆనాడు ప్రధానమంత్రిగా ఒకవేళ తను సముఖంగా లేనట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు అనే అంశాన్ని మనందరం కూడా మరవద్దు అనే మాట సందర్భంగా మనం చేస్తూ తప్పకుండా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి బాధ్యత కావచ్చు, లేదా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మౌనంగా ఉంటూనే వారి యొక్క ఇచ్చినటువంటి నిర్ణయాలు ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రభుత్వం అమలు చేసి ఈ దేశ నిర్మాణంలో ఉపయోగించుకుంటున్నటువంటి అంశం కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఇతరత్ర అనేక రకాలుగా అవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ సభ ద్వారా వారితోటి 5 సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి అనుభవం దృష్టిలో ఉంచుకొని వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని ఆమోదిస్తూ
మిగతా సభ్యుల సూచనలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వారి ఘనంగా ఈ సభ నివాళులర్పిస్తుందనే మాట మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు గౌరవ సీఎం గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సంపూర్ణంగా మద్దతిస్తూ భారతరత్నతో పాటు హైదరాబాద్లో వారి స్టాచ్యూతో పాటు వారి జీవిత చరిత్ర ఒక మెమోరియల్ పార్కును కూడా ఏర్పాటు చేసే విధంగా మంచి సూటబుల్ ప్లేస్లో అందరితో చర్చించి అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్టా నియోపోలిసా ఇంకా ఎక్కడైనా మంచి ప్లేస్లో రద్దీగా ఉండే ప్లేస్లో ఏర్పాటు చేసడానికి వారు ప్రవేశపెట్టిన తీర్మానానికి అంగీకరిస్తూ అలాగే గౌరవ సభ్యులు వారి గురించి చాలా విషయాలు చెప్పారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మా శ్రీధర్ బాబు గారు క్లియర్గా చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. అన్నిటికి మించి ఆయన ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్త, సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాట పట్టించిన గొప్ప నాయకుడు, ఎన్నో అద్భుతమైన చట్టాల రూపకర్త. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజకీయాల్లో ఉండే నాయకులు ఎంత ఉందాగా వ్యవహరించాలో చెప్పిన అరుదైన నాయకుడు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు. ఇవాళ రాజకీయ నాయకులు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్సు అని మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఆయన సిక్కుగా తలపాగా ధరించిన ఈ దేశమంతా ఆయన మా ప్రధాని అని భావించింది తప్పితే ఆయనలో ఈ దేశం మతం చూడలేదు. అదే నిజమైన భారతీయత. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిజమైన దేశభక్తికి జెండా లాంటి నాయకుడు. ప్రధాని పదవిలో ఉన్న ఇంటి నుంచి సద్దన్నం తీసుకొచ్చి లంచ్ చేసుకుంటూ సామాన్య పౌరునిగా వ్యవహరించిన వ్యక్తి. ఈ దేశానికి ఏం కావాలో వారికి తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదంటే అతిశయోక్తే కాదు. 1991లో ఈ దేశం బంగారం కుదవబెట్టి అప్పు చేయకపోతే నడవదనే స్థితి నుంచి 4 ట్రిలియన్ ఎకానమీకి తీసుకొచ్చి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచిన ఘనత కేవలం మన్మోహన్ సింగ్ గారిది అంటే ఆశ్చర్యం పోనవసరం లేదు. 1991లో విదేశీ వస్తువుల కొనుగోలు శక్తిలో ప్రపంచంలో చివరి స్థానంలో భారత్ను 2014లో 3వ స్థానానికి చేర్పించారు. 2014 నుంచి ఇప్పటికీ 3వ స్థానంలో ఉన్నాం మనం. ఆయన ఒక సందర్భంలో అందరూ యాక్సిడెంటల్ ప్రధాని అంటుంటే ఆయన యాక్సిడెంటల్ ప్రధానే కాదు, యాక్సిడెంటల్ ఫైనాన్స్ మినిస్టర్ అని కూడా చలోక్తిగా ఆయన ఒప్పుకున్నాడు, ఆయన నిజాయితీగా. అలాంటి నిగర్వి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 2004 నుండి 2014 వరకు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల కాలంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు 8 to 9% ఉంటే ఇప్పుడు 5% వరకు వచ్చినాం. డిమాండేజ్ చేసినప్పుడు ఆయన ప్రసంగంలో రాజ్యసభలో చెప్పారు, దీంతో 2 నుంచి 2.5% జీడిపి తగ్గుతుంది అని. ఆయన చెప్పినట్టే తగ్గింది ఆ రోజు. నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. వయోభారంతో ఈరోజు దేశాన్నే మలుపు తిప్పిన మహానాయకుడైన. ఒకవైపు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఎవరు ఊహించలే. 1,00,000 కోట్ల ఆ రోజులలో పేదవాడు ఆకలితో చనిపోకూడదు, ఆకలితో ఉండకూడదని చట్టం ద్వారా తీసుకొచ్చాను. అలాంటి పథకాన్ని తీసుకొచ్చి మన ఇటీవల 4 సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు అదే చట్టం లేకపోతే లక్షలాది మంది చనిపోయేవారు. ఆ చట్టం రూపేణ తీసుకొచ్చిన ఉపాధి హామీ అని, ఆహార భద్రతా చట్టం కానివ్వండి. ఒకవైపు చెప్పాలంటే ఉపాధి హామీతో పాటు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రిన్యూవల్ మిషన్, పట్టణాలు కూడా అభివృద్ధి కావాలని దాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు దేశాన్ని
మలుపు తిప్పిన నాయకుడు ఆయన. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలంటే ఆయన గురించి వాళ్ళ కూతురు రాసిన ఒక విషయం, ఒక పర్సనల్ విషయంలో మన్మోహన్ సింగ్ గారు క్యాంబ్రిడ్జ్లో చదువుకున్నప్పుడు ఆ పేదరికంలో తినడానికి డబ్బులు లేకపోతే చాక్లెట్ తినేవాడంట అని ఒక సీక్రెట్ పర్సనల్ బుక్లో రాయడం జరిగింది. సమాచార హక్కు అధ్యక్ష, దాంతో ఇవాళ లక్షల కోట్ల అవినీతి బయటపడడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రశ్నించే హక్కు కల్పించారు. విద్యా హక్కు, ఇలా అన్నీ కూడా పెద్దలు చెప్పారు. నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, మీ ముగ్గురం ఆయనకు అప్పుడు 90 years ఏజ్, అంటే 2 years బ్యాక్. అప్పుడు పార్లమెంట్ నుంచి బయటికి మేము బైకాట్ చేసి బయట చలిలో మేము అక్కడ ధర్నా చేస్తుంటే మా ముగ్గురు మధ్యలో దాదాపు ½ an hour పైన కూర్చొని ఆ ఫోటో ట్విట్టర్లో చూసాం. మా సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ట్విట్టర్లో పొద్దున పోస్ట్ చేసి ఆ ఫోటో చూస్తే నిజంగా ఏడుపు వచ్చింది అధ్యక్ష. ఆ జ్ఞాపకాలు చూసుకొని 90 years వయసులో ప్రధానమంత్రిగా పనిచేసి మాతో కూర్చొని మాతో మాట్లాడుకుంటూ ఆ ఫోటో చూసిన నిజంగా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, హైదరాబాద్ ఒకటే కాదు, సోనియా గాంధీతో పాటు 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా క్యాబినెట్లో పెట్టింది ఈ మన్మోహన్ సింగ్ గారే, ఈ మహానాయకుడే. హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ఈ తెలంగాణ ఉన్నంతకాలం ఆయన పేరు చిరకాలంగా ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ మేము కూడా పార్టీ పరంగా కానీ మా పరంగా కానీ మా జిల్లా కేంద్రాల్లో కూడా మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు వారు లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదు. మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడే చెప్పారు, మన పొన్నం ప్రభాకర్ గారు, వెంకయ్య నాయుడు గారు పిలిపించి ఒప్పించి మీరు సహకరించండి అని చెప్పి, అలాంటి నాయకుడు చేపట్టే ఈరోజు తెలంగాణ వచ్చింది. పార్టీ పరంగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ మొత్తం పోయినా సరే ఇక తెలంగాణ ఇవ్వాలని చెప్పింది. కాబట్టి అలాంటి మహానాయకునికి హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా ఆయన స్మారకంగా, ఆయన నిజాయితీకి మారుపేరుగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా రాబోయే యువతకు స్ఫూర్తిగా ఉండే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేద్దామని మరొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన దాన్ని వారికి సంపూర్ణంగా దాన్ని సమర్థిస్తూ, నిజంగా ఆ క్షణాలు మా ముగ్గురు ఎంపీల మధ్యలో ఆ మహానాయకుడు కూర్చున్న ఫోటో మా ఇంట్లో పెట్టుకొని నిజంగా ఆ రోజు ట్విట్టర్లో చూస్తే ఆ రోజు ఆయన గురించి చదువుతూ ఆ ఫోటో గుర్తుంది. మా మధ్యలో ఇంత పెద్ద మహనీయుడు కూర్చున్నాడని ఆ చనిపోయిన రోజు ట్విట్టర్లో ముగ్గురం చూసుకున్నాం. నిజంగా అలాంటి నాయకుడు చరిత్రలో మా ఇక ముందు వస్తాడో రాడో తెలియదు, కానీ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ సభ్యులు హరీష్ రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి సంతాపం తెలియజేసేందుకు సభానాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణంగా బలపరుస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఒక విషయం కూడా వారి దృష్టికి తెచ్చి నేను విషయంలోకి వెళ్తా అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారు పెద్దల సభలో ఆయన 33 సంవత్సరాలు పెద్దల సభలో పనిచేశారు. ఈరోజు మన రాష్ట్రంలో కూడా పెద్దల సభలో వారికి నివాళులు అర్పించుంటే మరింత సముచితంగా ఉండేది. ఎమ్మెల్సీలు చాలామంది కూడా అడుగుతున్నారు, ఎందుకు మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానాన్ని శాసన మండలిలో పెట్టలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. మరి శాసనసభ పెట్టినప్పుడు శాసన మండలిలో కూడా పెట్టి వారికి నివాళులు అర్పించుంటే మరింత బాగుండేది.
దాన్ని వారు గమనంలో తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాను. ఇకపోతే అధ్యక్ష, మన్మోహన్ సింగ్ గారు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన దేశానికి చేసినటువంటి సేవలు చరిత్ర ఉన్నంత కాలం నిలిచే ఉంటాయి అధ్యక్ష. అధ్యక్ష, సామాన్య కుటుంబంలో పుట్టి వీధి దీపాల మధ్య లాంతర్లు పెట్టుకొని చదువుకొని స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకొని అసామాన్య వ్యక్తిగా ఎదిగినటువంటి అరుదైనటువంటి నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆర్థిక శాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడుగా దేశ ఆర్థిక విధానాలను నిర్దేశించే స్థాయికి వెళ్ళారంటే క్రమశిక్షణ కలిగిన వ్యక్తిత్వం, దేశం కోసం కష్టపడి పనిచేయాలనేటువంటి పట్టుదలే కారణం. అధ్యక్ష, విదేశాల్లో కూడా ఆయనకు ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు వచ్చాయి. ఎన్నో పెద్ద పెద్ద ఉద్యోగాలు విదేశాల్లో వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ తిరస్కరించి ఈ దేశం నాకు ముఖ్యం అని తన మాతృభూమి కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు కూడా పదవుల కోసం ఆయన ప్రాకులాడలేదు అధ్యక్ష. పదవులే ఆయన దగ్గరికి వచ్చాయి తప్ప ఆయన పదవుల కోసం ఏ రోజు కూడా ప్రాకులాడింది కానీ ప్రయత్నం చేసిన సందర్భం లేదు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుడిగా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా, అటామిక్ ఎనర్జీ స్పేస్ కమిషన్ సభ్యుడిగా, దేశ ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా, రాజకీయాలకు అతీతంగా కూడా ఎన్నో గొప్ప గొప్ప పదవులను అంకితభావంతో నిర్వహించినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అయితే ఈ రాజకీయాలకు సంబంధం లేనటువంటి మన్మోహన్ సింగ్ గారిని మరి దేశ రాజకీయాలకు పరిచయం చేసినటువంటి వ్యక్తి మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక రంగం కుదేలై అప్పులు కూడా పుట్టని పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారిని తన మంత్రివర్గంలో ఆర్థిక శాఖలో వారిని తీసుకోవడం మనందరికీ తెలుసు. పివి నరసింహారావు గారు ఏ నమ్మకం అయితే వారి మీద పెట్టి వారికి అవకాశం కల్పించారో ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా దేశ ఆర్థిక రంగానికి తనదైన శైలిలో ఒక దిశను చూపించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి తొలి బడ్జెట్ ప్రసంగం ఈ దేశ ఆర్థిక మంత్రులు చేసిన ప్రసంగాల్లో ఒకటైనటువంటి అత్యుత్తమమైనటువంటి ప్రసంగంగా అది రికార్డుల్లో మిగిలిపోయింది అధ్యక్ష. పారిశ్రామిక విధానాలను పరిశ్రమల మంత్రిగా ఆనాడు పివి నరసింహారావు గారు మార్చి ఒక గొప్ప పేరు పివి నరసింహారావు గారు తెచ్చుకుంటే, ఆర్థిక విధానాలను సవరించి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక గొప్ప పేరును సంపాదించారు అధ్యక్ష. లైసెన్స్ రాజ్, పర్మిట్ రాజ్లకు స్వస్తి పలికి ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని దివాలా స్థితి నుంచి గట్టెక్కించిన పివి నరసింహారావు గారికి మన్మోహన్ సింగ్ ఒక చోదక శక్తిలాగా ఆ రోజుల్లో పనిచేశారు అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారిని మన్మోహన్ మిక్స్ అనే స్థాయిలో దేశ ఆర్థిక విధానాలను ఆయన ప్రభావితం చేశారు అధ్యక్ష. అదే రకంగా మన్మోహన్ సింగ్ గారు మరి ఈ దేశంలో చాలామంది మొన్న వారు చనిపోయినప్పుడు కూడా మాట్లాడారు, మచ్చలేని నాయకుడు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నా కూడా ఏ రోజు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా అత్యంత ఉన్నతంగా తన జీవితాన్ని ఆయన సింపుల్గా సాదాసీదా జీవితాన్ని గడిపినటువంటి మహనీయులు మన్మోహన్ సింగ్ గారు. మనం చూసాం యూపీఏ 2లో చాలా కుంభకోణాలు జరిగినట్టుగా వార్తలు, ఎన్నో కేసులు, అరెస్టులు జరిగినాయి. అయినా కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఆయనకు ఒక చిన్న మచ్చ రాలేదంటే అది ఆయన గొప్పతనం అధ్యక్ష. ఒక అకాడమిషియన్గా, అడ్మినిస్ట్రేటర్గా, రాజ్యసభ సభ్యుడిగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశంపై మన్మోహన్ సింగ్ గారు తనదైనటువంటి ముద్ర వేశారు అధ్యక్ష. ఆర్బీఐ గవర్నర్గా కరెన్సీ నోట్లపై సంతకం చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా ఈ దేశంపై చెరగని సంతకం చేశారు అధ్యక్ష. ఆయన జీవితం దేశ సేవలో ధన్యమైంది అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారిని తరతరాలు ఆయనను గుర్తుంచుకునే విధంగా, స్మరించుకునే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది, సంపూర్ణమైనటువంటి మద్దతును కూడా అందజేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి స్టాచ్యూ పెడదామని చెప్పి సభలో ప్రతిపాదన పెట్టారు. దాన్ని మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇంకా 1-2 సూచనలు కూడా చేయాలనుకుంటున్నాం.
ఎందుకంటే ఆ రోజు పివి నరసింహారావు గారు చనిపోయినప్పుడు సరే ఆ రోజు దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కారణాలేమో కానీ ఆ రోజు వారిని పట్టించుకునే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనము పివి ఘాట్ని ఏర్పాటు చేసుకోవడం, పివి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, పివి గారి పేరు మీద ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవడం,